హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. సర్జరీ అయిన తర్వాత అందరూ మొట్టమొదటిగా అడిగే ప్రశ్న, మేము ఇడ్లీ తినచ్చా? చట్నీ తినచ్చా? సాంబార్ తినచ్చా? లేదా గారెలు తినచ్చా? అని అందరూ క్వెషన్స్ అడుగుతారండి. అసలు బవెల్ మూవ్‌మెంట్‌కి, తర్వాత ఫుడ్‌కి పథ్యాలు ఉండటము, ఇలాంటి ఏ అవసరం లేదు ఈ రోజుల సర్జరీలో. చాలామంది ఎరాస్ గైడ్‌లైన్స్ అంటారు. అంటే తొందరగా సర్జరీ అయిన తర్వాత 6 అవర్స్‌కే ఫుడ్ గూడా స్టార్ట్ చేయొచ్చు. కాతే ముందుగా మనము కొంచెం కొంచెం వాటర్ ఇచ్చి, గోరువెచ్చటి నీళ్ళిచ్చి బవల్‌ని స్టిమ్యులేట్ చేస్తాం. అసలు ఎందుకు ఫుడ్ వెంటనే తినొద్దంటారో అనేది మనకి డౌట్ రావచ్చు. సర్జరీ కోసం ఎనస్థీషియా ఇస్తాం కదా! ఎనస్థీషియాలో బవెల్స్ కూడా ఆగిపోతాయి. అంటే ఏదైతే మూవ్‌మెంట్ ఉందో అది కొంతవరకు కొద్ది గంటలు ఆగిపోద్దనమాట. అది రికవరీ అయిన తర్వాత మళ్ళీ బవెల్ రికవర్ అవ్వడానికి కొంత సేపు పడుతుంది. పప్పు తింటే ఇన్ఫెక్షన్ వస్తుందా? చట్నీ అనేది తినకుండా గొడ్డు కారం పెట్టేస్తా ఉంటారు. అసలు పప్పు తింటే గానీ, పప్పులు ఏది తిన్నా సరే, దోస తిన్నా ఇలాంటి వాటికి ఏది గూడా ఇన్ఫెక్షన్ రాదు. జస్ట్ అరుగుదల ఉండదని చెప్పి కొద్ది రోజులు నూనె వస్తువులు ఆపమని చెప్తాం అంతే. అంతేగాని అరాయించుకునే శక్తి ఉంటే ఏవైనా తినేసేయొచ్చు. తర్వాత ఇన్ఫెక్షన్ అనేది అసలెప్పుడు కూడా ఇలా రాదు. ఏదన్నా అంటే సరిగ్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయకపోవటం వల్ల కానీ, ప్రాపర్ ప్రికాషన్స్ గనక తీసుకోకపోతే సర్జరీలు గానీ, ఓటీలు గానీ అప్పుడు అలాంటివి ఇన్ఫెక్షన్ వస్తాయి. తర్వాత హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ అంటే రోగికి ఆల్రెడీ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువున్నా, రోగనిరోధక శక్తి తగ్గినా సరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంతేగాని మనం తీసుకునే ఆహారం వల్ల ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ రావు. ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.